చెప్పండి, ఇక్కడ శ్రీకాళహస్తి అంటే పేరు గుర్తొచ్చేది బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మీకు ఎటువంటి అభివృద్ధి చేశారు? మీకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు? ఎలా అందుబాటులో ఉన్నారు? ఇప్పుడు కూడా నిరంతరం అందుబాటులో ఉన్నారా లేదా? ఏం చెప్తారు మీరు? 24 గంటలు గత 30 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యేని చూడాలంటే ఇక్కడి నుంచి ఊరందూరుకు పోవాలి. పోయినా కానీ మమ్మల్ని ఒక మనుషులుగా గుర్తించి ఏ రోజైనా అవసరపడిపోతే ఆ చెట్ల కాడ ఆ వాకిట్లో నిలబడుకుండాలి. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే సార్ వాళ్ళు అన్న సార్ కూడా అన్న, మేము ఎప్పుడు అన్న అనేసి పిలుస్తాము. వచ్చినామంటే డైరెక్ట్గా ఏదన్నా పని ఉంటే అన్న దగ్గరికి ఎవరు రికమెండేషన్ లేదు, ఎవరు పర్మిషన్ లేదు. డైరెక్ట్గా పోయి అన్న మన వార్డులో ఈ సమస్య ఉండదు, ఇది తీర్చంటే వెంటనే ఆ సమస్యని తీర్చమని ఆఫీస్లో స్టాఫ్ 30 మంది ఉంటారు. ఆ పరిష్కారానికి ఆ మనుషులను పెట్టుంటారు. వాళ్ళు మా సమస్యలు పరిష్కారం చేస్తారు. కరోనా సమయంలో కూడా ఆయన చాలా సేవ చేశారు అంటున్నారు. నిజంగా కరోనా సమయంలో చాలా సేవ చేశారా మీకు? కొండల్లో ఉండేవాళ్ళు, హరిజనులు, గిరిజనులు, ఇట్టాటోళ్ళు, టౌన్లో ఉండేవాళ్ళకైనా ఏదన్నా అందుబాటులో ఉంటా ఉన్నింది, పోయి తెచ్చుకుంటా ఉన్నాం. అడవిల్లో రాళ్ల కాడ చాలా విలేజ్ల్లో ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా అన్న కరోనా వస్తుంది నాకు అని తెలిసినా కూడా, అన్నకి 2 సార్లు కరోనా వచ్చినా కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరికీ సహాయం చేశారు. టౌన్లో కూడా చేశారు. టౌన్లో అయితే మాకు ఏదో ఒకటి అందుబాటులో ఉంటుంది. అస్సలు వాళ్ళకి ఏమీ లేని దగ్గరికి పవిత్రమ్మ కానీ అన్న కానీ వెళ్ళి సహాయం చేశారంటే దానికి మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇట్లాంటి ఎమ్మెల్యే మనకు ఉన్నారు అని చెప్పేసి. ఎమ్మెల్యే మరలా పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా నమ్మకంతో మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవకాశాన్ని బిఎఫ్ మధ్య వినియోగించుకుంటారు. 100కి 200% మా మదన్నే గెలుస్తారు. బజ్జల సుధీర్ అనేవాడు ఇప్పుడు చూస్తూ ఉన్నారు జనాల్లో. ఇంతకుముందు చూసిందేలే. వాళ్ళ ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చి ఏం చేసింది ఏమీ లేదు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మా మదన్న చనిపోయిన వాళ్ళ దగ్గరికి వస్తారు. ఇప్పుడు సేమ్ అదే వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉన్నారు. ఏడైనా మేము మీటింగ్లు పోతే అన్న మమ్మల్ని ఫస్ట్ అయితే పంపించరు. అందరం మాతోనే కూర్చొని అన్న కూడా భోజనం చేసి చక్కగా ఇదే వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు మేము ఎప్పుడు ఫాలో అవ్వాలా. ఇన్ని సంవత్సరాలుగా మారనే వాళ్ళు మా అన్నం చూసి ఇప్పుడు వాళ్ళల్లో మార్పు వచ్చిందంటే అది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇలాంటి మదన్న మాకు ఉన్నారు, మా తోడుగా. అంటే ముస్లిమ్స్ ఎప్పుడు మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళం కాదు, మాట్లాడిన వాళ్ళం కాదు. ఈ రోజు ఇంత ధైర్యంగా మేము ఉండి మాట్లాడగలుగుతున్నామంటే మా వెనకాల మా అన్న ఉన్నాడని ఒక ధైర్యం మాకు. పార్టీలు కలయికతో నించున్నారు కదా బజ్జల సుధీర్ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ. మరి ఈ ముగ్గురు కలయిక వల్ల ఆయన బలంగా ఉండే అవకాశం? బలమే ఉండదు. 10 మంది ఉంటే దాన్ని బలం అనరు. వాళ్ళ దగ్గర 3 పార్టీలు ఉన్నాయి. మేము 30 కోట్ల మంది అన్నతో కూడా ఉన్నాము. మేము జగన్ అన్నతో కూడా ఉన్నాం, మదన్నతో కూడా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు తిరుగుతారు, మేము తిరుగుతాం. వాళ్ళు ప్రచారం చేయమనండి. మా మీద బురద జల్లే ప్రచారం మాత్రం చేయొద్దని చెప్పండి వాళ్ళని. వాళ్ళు ఏదైనా చేసులుంటే సొంతంగా ఇది మేము చేశాం కదా అనేసి వాళ్ళు చెప్పుకొని ప్రచారం చేయమనండి. వాళ్ళు ఎటు చేసినారు, వీళ్ళు ఎటు చేసినారు అనేసి ప్రచారం అయితే చేసి మాత్రం వాళ్ళు నిలబడాలంటే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఏం చెప్తారు? అన్న గురించి ఏం చెప్తాము? ఇప్పుడు మా కుటుంబం ఇది. అన్న గురించి మేము చెప్పేదానికి ఏమి లే. మా కుటుంబంలో మా పెద్దన్న నిలబడ్డాడు, వాళ్ళకి సపోర్ట్గా మేమందరం నిలబడతాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.